ఈ వీడియోలో మనం రెసిస్టర్ గురించి తెలుసుకుందాం. రెసిస్టర్ అంటే ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, రెసిస్టర్ని మనం కళ్ళతో ఎలా గుర్తుపడతాం, రెసిస్టర్ని సిమాటిక్స్లో ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, రెసిస్టర్ ఎన్ని రకాలు మరియు అవి పనిచేసే విధానాన్ని చూద్దాం స్టెప్ బై స్టెప్. మొదటిగా రెసిస్టర్ అంటే ఏంటి చూద్దాం. రెసిస్టర్ అనేది ఒక ఎలక్ట్రికల్ కాంపోనెంట్. అది కరెంట్ ఫ్లోని లిమిట్ చేయడానికి మనం దాన్ని యూజ్ చేస్తాం. రెసిస్టర్ సింబల్ వచ్చి జిగ్జాగ్లో ఉంటుంది చూడండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో మనకి ఎక్కడ కూడా డైరెక్ట్గా రెసిస్టర్ అని చెప్పి ఎక్కడ రాయడు. ఉట్టి సింబల్తో మరియు దాని ఒక డినోటింగ్ లెటర్తో ఉంటుంది. దీని మెజరింగ్ యూనిట్ ఓమ్స్. ఎలా అయితే మనం వాటర్ని లీటర్లో కొలుస్తామో, రైస్ని కేజీస్లో కొలుస్తామో, అలానే రెసిస్టర్ని ఓమ్స్లో కొలుస్తాం. డినోటింగ్ లెటర్ అంటే గుర్తుపట్టే అక్షరం. సిమాటిక్స్ మనం చదివేటప్పుడు ఆర్ అని అక్షరంతో పాటు ఈ రెసిస్టర్ సింబల్ ఉంటుంది. అప్పుడే మనం దాన్ని రెసిస్టర్ అని గుర్తుపట్టగలుగుతాం. రెండవది ఫంక్షన్స్. రెసిస్టర్ కరెంట్ని సర్క్యూట్లో కంట్రోల్ చేసి వేరే కాంపోనెంట్స్కి పంపుతుంది. అంటే ఏదైనా సర్క్యూట్ మనం వాడేటప్పుడు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి కరెంట్ని తగ్గించడానికి మనం రెసిస్టర్ని వాడతాం. ఈ పిక్చర్లో చూసినట్టయితే ఒక బల్బు వెలిగించడానికి ఇక్కడ నేను 50 ohms రెసిస్టర్ని వాడాను. ఎందుకంటే బల్బుకి కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చి 2 volts, మినిమం 20 to 35 నుంచి 40 milliamps కరెంట్ కావాలి. దానికి తగ్గట్టుగా రెసిస్టర్ని మనం వాడాలి. అంటే ఇక్కడ 50 ohms అనేది కరెంట్ని కంట్రోల్ చేసి బల్బును వెలిగించడానికి సహాయపడుతుంది. ఐడెంటిఫికేషన్. రెసిస్టర్ని మనం కళ్ళతో ఎలా గుర్తుపడతాం చూస్తాం. చూడండి, ఇక్కడ సిల్వర్ బాడీ బ్లాక్. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇది చాలా రకాలుగా అంటే మన మదర్ బోర్డులో చాలా చోట్లకు వెళ్తుంది. మనం దీన్ని గుర్తుపట్టాలంటే దీనికి రెండు వైపులో సిల్వర్, మధ్యలో బ్లాక్ ఉంటుంది. ఎప్పుడైతే రెసిస్టర్ని మనం ఇలా ట్విస్ట్ చేస్తామో, అంటే దాన్ని ఓపెన్ చేస్తామో, దాన్ని తీసి బయట పెడతానో, కింద మొత్తం వైట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, సిల్వర్ బాడీ బ్లాక్, సిల్వర్ బాడీ బ్లాక్. ఇక్కడ 0 అని రాసింది. ఇది 0 ohms రెసిస్టర్. ఇలా మనం మన కళ్ళతో మనం మదర్ బోర్డులో చూసి గుర్తుపట్టగలుగుతాం. ఇప్పుడు మనం దీన్ని సిమాటిక్స్లో ఎలా గుర్తుపడతామో చూద్దాం. చూడండి, ఇక్కడ సిమాటిక్స్లో మనకి సింబల్తో పాటు డినోటింగ్ లెటర్ ఉంది. చూడండి, ఇక్కడ ఒక జిగ్జాగ్లో ఒక సింబల్ వచ్చి ఒక డినోటింగ్ లెటర్. ఇక్కడ కూడా చూడండి, సింబల్ ఒక డినోటింగ్ లెటర్. ఇక్కడ కూడా సింబల్ మరియు డినోటింగ్ లెటర్. ఇక్కడ దాని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే చూడండి, ఇక్కడ ఆర్ అంటే రెసిస్టర్, ఇది 0900 అని దానికి ఇచ్చిన ఒక నంబర్, ఆ సర్క్యూట్లో ఇచ్చిన ఒక నంబర్. దీని వాల్యూ వచ్చేసి 4.02K. K అంటే కిలో ఓమ్స్. అంటే మనం 4.02 కిలో ఓమ్స్ అని అర్థం. టాలరెన్స్ అంటే తక్కువ ఎక్కువ, 1% తక్కువ ఎక్కువ దీన్ని వాల్యూని మనం పెట్టగలుగుతాం. నెక్స్ట్ మ్యాక్స్ పవర్. ఇక్కడ వాటేజ్ అనమాట. ఇది మ్యాక్సిమం 1/32 వాట్స్ కావాలి దానికి. నెక్స్ట్ సైజ్ అంటే 01005. ఇది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ 01005 అనేది చాలా చిన్న సైజ్. ఇప్పుడు మనం ఎన్ని రకాలు ఉన్నాయో మన మొబైల్లో యూజ్ చేస్తామో దాన్ని చూద్దాం. ఇక్కడ 6 రకాలుగా మనం చూస్తున్నాం. ఒకటి కరెంట్ లిమిటింగ్, రెండోది 0 ohms రెసిస్టర్, మూడోది వోల్టేజ్ డివైడర్, నాలుగోది పుల్అప్, ఐదోది పుల్ డౌన్, ఆరోది థెర్మిస్టర్. మొదటిగా కరెంట్ లిమిటింగ్.
ఇక్కడ మనం చూస్తే ఇది కరెంట్ని లిమిట్ చేసి ముందుకు పంపిస్తుంది. అంటే ఇట్ లిమిట్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ టు ద సర్క్యూట్. ఎగ్జాంపుల్ ఒక బల్బ్. ఇక్కడ ఇందాక మనం చూసిన విధంగా ఒక బల్బుని వెలిగించాలంటే మనకి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో చూడాలి. సాధారణంగా ఏ బల్బ్ అయినా అంటే చిన్న ఎల్ఈడి బల్బ్ పనిచేయడానికి ఒక 2 volts దానికి కావాలి. దానికి కావాల్సిన కరెంట్ వచ్చేసి 20 milliamps కావాలి. కానీ ఇక్కడ మనం చూసిన పిక్చర్లో ఈ బ్యాటరీలో 9 volts ఉంది. ఈ 9 volts డైరెక్ట్గా మనం కనెక్ట్ చేస్తే వెంటనే బల్బ్ అనేది కాలిపోతుంది. అదే మనం వీటి మధ్యలో ఒక రెసిస్టర్ని పెట్టి ఆ రెసిస్టర్ని కనుక మనం కలిపితే చూడండి బల్బ్ అనేది పాడవకుండా కరెక్ట్గా వెలుగుతుంది. రెసిస్టర్ ఇక్కడ కరెంట్ని లిమిట్ చేసి దానికి కావాల్సిన కరెంట్ని ముందుకు పంపిస్తుంది. అందుగురించి దీన్ని మనం కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ అని కూడా అంటాం. రెండవది 0 ohms రెసిస్టర్. ఈ 0 ohms రెసిస్టర్ గురించి అందరూ డిఫరెంట్గా అభిప్రాయాలు ఉన్నాయి. కానీ కరెక్ట్ మీనింగ్ వచ్చి ఈ 0 ohms రెసిస్టర్ని మనం మదర్ బోర్డ్లో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఆ లైన్స్ని కలపడానికి మధ్యలో పెట్టే ఒక జంపర్ లాంటిది ఇది. ఎందుకంటే ఈ పీసీబీ బోర్డ్స్ తయారైనప్పుడు దాన్ని రన్ చేయడానికి కావాల్సిన మెషినరీస్ ఆటోమేటిక్గా ఆ లైన్స్ని కనెక్ట్ చేయడానికి జంపర్ బదులు ఈ 0 ohmsని వాడతారు. సో అందుగురించి మనం దీన్ని ఏమంటాం 0 ohms రెసిస్టర్ అని అంటాం. ఇది 2 సర్క్యూట్ల మధ్యలో ఉంటుంది. అంటే 2 సర్క్యూట్లని కలపడానికి పనిచేస్తుంది. వోల్టేజ్ డివైడర్. చూడండి ఈ పేరులోనే అర్థం ఉంది. ఇది ఏ వోల్టేజ్నైనా డివైడ్ చేయడానికి, అంటే ఒక పెద్ద వోల్టేజ్ని చిన్న వోల్టేజ్ కింద మార్చడానికి 2 రెసిస్టర్ల సహాయంతో ఈ సర్క్యూట్ అనేది తయారవుతుంది. దీంట్లో ఒక రెసిస్టర్ అనేది సిరీస్లో ఉంటుంది, ఇంకో రెసిస్టర్ అనేది ప్యారలల్లో ఉంటుంది. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఇది వోల్టేజ్ డివైడర్ ఫార్ములా. దీని ప్రకారమే సర్క్యూట్ అనేది పనిచేస్తుంది. ఈ ఫార్ములా వోల్టేజ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇన్ ఇంటూ R2/R1 ప్లస్ R2. ఇక్కడ R1 అనేది 100K, R2 కూడా 100K. ఈ మధ్యలో డివైడ్ అయ్యేదే వోల్టేజ్ డివైడర్. ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ నేను 5 volts ఇచ్చాను, నాకు అవుట్పుట్లో 2.5 volts అవుతుంది. అంటే ఇది వోల్టేజ్ని డివైడ్ చేసి ముందుకు పంపిస్తుంది. ఇప్పుడు మనం పుల్అప్ రెసిస్టర్ చూద్దాం. పుల్అప్ రెసిస్టర్ కనెక్ట్స్ అన్యూజ్డ్ ఇన్పుట్ పిన్స్ టు ద DC సప్లై వోల్టేజ్. అంటే మనం ఏదైనా పాజిటివ్ లైన్ని స్టేబుల్గా ఉంచాలంటే, దాని లాజిక్ లెవెల్ని హైలో ఉంచాలంటే మనం ఈ పుల్అప్ రెసిస్టర్ని వాడతాం. అంటే ఇది ఏం చేస్తుందంటే వోల్టేజ్ని తగ్గకుండా ఉండడానికి డైరెక్ట్గా ఐసీకి ఇస్తుంది. అంటే ఐసీ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ని మనం VCC అంటాం. దాన్ని హైలో ఉంచడానికి ఈ పుల్అప్ రెసిస్టర్స్ని వాడతాం. గుర్తుంచుకోండి, సర్క్యూట్లో మనం 1 చేసేటప్పుడు లాజిక్ హై, లాజిక్ లో అని అంటారు. లాజిక్ హై అంటే ఆన్ అని, లాజిక్ లో అంటే గ్రౌండ్ అని. సో ఇక్కడ పుల్అప్ లాజిక్ హై చేయాలి కాబట్టి ఈ రెసిస్టర్ని మనం కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు పుల్ డౌన్ రెసిస్టర్ చూద్దాం. పుల్ డౌన్ రెసిస్టర్ కనెక్ట్స్ అన్యూజ్డ్ పిన్స్ టు గ్రౌండ్. అంటే మనం ఎప్పుడైతే సర్క్యూట్ మనం వాడినప్పుడు, అంటే ఐసీని మనం వాడినప్పుడు వోల్టేజ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అయ్యి లీక్ అవుతుంటుంది. అంటే మనం వాడకుండా కొంచెం ఫ్లోటింగ్ వోల్టేజ్ అనేది అక్కడ ఉంటుంది. ఆ అన్వాంటెడ్ వోల్టేజ్ని గ్రౌండ్ చేయడానికి మనం ఇక్కడ పుల్ డౌన్ రెసిస్టర్ వాడతాం. ఇక్కడ పుల్ డౌన్ రెసిస్టర్ అంటే ఈ రెసిస్టర్ అనేది ప్యారల్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక సైడ్ పాజిటివ్, రెండో సైడ్ నెగిటివ్. ఆరోది థెర్మిస్టర్. థెర్మిస్టర్స్ ఆర్ థర్మల్ సెన్సింగ్ రెసిస్టర్ యూజ్డ్ టు కంట్రోల్ హీట్. అంటే మన ఫోన్లో ఎక్కడైతే హీట్ ఇష్యూస్ వస్తాయో ఈ థెర్మిస్టర్ అనేది పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ బ్యాటరీ అండ్ కెమెరా. ఇది ఒక అలారం టైప్ పనిచేస్తుంది. ఇది 2 టైపులు ఉంటాయి, ఒకటి NTC, ఒకటి PTC. NTC థెర్మిస్టర్ అంటే
టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అదే పీటీసీ అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఇక్కడ నేను మీకు వివరిస్తాను. టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గినప్పుడు మనకి కరెంట్ ఫ్లో అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది. అలానే టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ కూడా పెరిగితే కరెంట్ ఫ్లో అనేది తగ్గుతుంది. ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఈ సర్క్యూట్ని మన మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ సెక్షన్లో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం ఛార్జింగ్ సెక్షన్ చదువుతామో అక్కడ దీని గురించి ఇంకా వివరంగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం వర్కింగ్ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు మనం వర్కింగ్ స్ట్రక్చర్ చూద్దాం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్తో. ఇక్కడ నేను ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాను. ఆ వోల్టేజ్ సోర్స్ 4 volts. తో నాకు ఒక బల్బుని వెలిగించాలి. ఒకవేళ నేను ఆ బల్బుని డైరెక్ట్గా వోల్టేజ్ సోర్స్తో కనెక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇది ఒక ఎల్ఈడి. ఈ ఎల్ఈడి వెలగడానికి నాకు 2 volts కావాలి, 20 milliamps కావాలి. అంటే కరెంట్ అనేది 20 milliamps కావాలి. ఎప్పుడైతే ఈ సర్క్యూట్ని దీనికి కనెక్ట్ చేస్తానో చూడండి, సర్క్యూట్ రన్ అవ్వట్లేదు. ఎందుకు? గ్రౌండ్ అనేది కనెక్ట్ లేదు. గుర్తుంచుకోండి, ఏ సర్క్యూట్ అయినా పనిచేయాలంటే దానికి గ్రౌండ్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనం గ్రౌండ్ని తీసుకుందాం. ఈ సర్క్యూట్ని గ్రౌండ్ని కనెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని ఎల్ఈడి బల్బుకి కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి రన్ చేద్దాం. రన్ చేయగానే వెంటనే ఎల్ఈడి అనేది బ్లో అయిపోయింది, అంటే కాలిపోయింది. ఎందుకంటే ఎల్ఈడికి కావాల్సింది 2 volts 20 milliamps. కానీ ఇక్కడ డైరెక్ట్ 4 volts అనేది డైరెక్ట్గా ఎల్ఈడికి వెళ్ళిపోతుంది. అంటే 2 బదులు 4 volts వెళ్తుంది. 20 milliamps బదులు దాంట్లో ఉన్న కంప్లీట్ యాంపియర్ని ఎక్కువగా ఫ్లో అయిపోయి కాలిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రెస్ట్రిక్ట్ చేద్దాం, అంటే దీన్ని సేవ్ చేద్దాం రెసిస్టర్తో. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేస్తాను. దాని వాల్యూ వచ్చేసి చూడండి 1 kilo ohm. ఈ రెసిస్టర్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం. చూడండి, ఈ రెసిస్టర్ని నేను ఎల్ఈడి మరియు పవర్ సప్లై మధ్య కనెక్ట్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి జూమ్ చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఎల్ఈడి అనేది బ్లో అవ్వలేదు, అంటే కాలిపోలేదు. కానీ సర్క్యూట్ అయితే రన్ అవుతుంది, కానీ లైట్ మాత్రం వెలగట్లేదు. ఎందుకంటే ఎల్ఈడి రిక్వైర్మెంట్ ఏంటి? మనకి కావాల్సింది 2 volts 20 milliamps. ఇక్కడ 2 volts బదులు రెసిస్టర్ పెట్టినందుకు 1.77 volt వెళ్తుంది. కానీ కరెంట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. చూడండి, 2.23 milliamps. ఇప్పుడు నాకు కరెంట్ ఫ్లో మినిమం దానికి 20 milliamps కావాలి. దానికోసం నేను రెసిస్టర్ యొక్క వాల్యూని తగ్గిస్తాను. చూడండి, దీన్ని నేను 1 kilo ohms అంటే 1000 ohms బదులు 500 ohms కింద మారుస్తాను. 500 ohms పెట్టినప్పుడు ఎల్ఈడి అనేది కొంచెమే గ్లో అవుతుంది. ఎందుకంటే ఇందాక చూసారా 1.7 volts బదులు ఇప్పుడు 1.84 volts వెళ్తుంది. కానీ కరెంట్ మాత్రం 4.4 milliamps ఉంది. అంటే ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల కరెంట్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మనం
ఈ రెసిస్టర్ యొక్క వాల్యూని 100 ohms కింద మారుస్తాం. చూడండి 100 ohms కింద మారంగానే వెంటనే ఎల్ఈడి అనేది గ్లో అయిపోయింది. ఇక్కడ నాకు ఎల్ఈడికి కావాల్సింది 2 volts దీనికి అందుతుంది. అలానే 20 milliamps కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. ఇలా సర్క్యూట్ అనేది కంప్లీట్ అయ్యి ఎల్ఈడి గ్లో అవుతుంది. ఇప్పుడు రెసిస్టర్ని ఎలా చెక్ చేయాలో మల్టీమీటర్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.